నా పేరు యాసిన్ అండి, చీమకుర్తి, ప్రకాశం జిల్లా. ఓకే. రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటలకి అంటే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే అని చెప్పి ఆ మాటని జనాల్లో బాగా తీసుకెళ్తున్నారు అన్నమాట. ఎలా చూస్తారు? అంటే నేను జనసేన పార్టీ కార్యకర్తని. పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పార్టీలో ఉంటున్నాం. ఏ రోజు కూడా ముస్లిం సమాజాన్ని మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఒక కాపు కులంలో వదిలేసిన తర్వాత ఆయనకి ఎక్కువ మంది మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమానులు ఎవరు ఉన్నారంటే అది దళితులు, ముస్లిమ్స్. అది జగమెరిగిన సత్యం. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కాపుల తర్వాత వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది కానీ వాళ్ళని అభిమానించే వ్యక్తులు కానీ ముస్లిమ్స్, దళితులు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు దళితులను కానీ ముస్లిమ్స్ కానీ ఏ సామాజిక వర్గాన్ని కానీ విమర్శించటం, లేనిపోని నిందలు వేయటం, ఏదో రాజకీయ లబ్ధి కోసం అందరు చేసినట్టు మతాల మధ్యన చిచ్చుపెట్టి ఇలాంటి వాతావరణం ఎప్పుడు సృష్టించలేదు. మాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా మదరసాలకి ఆయన సొంత నిధులతోటి ఆయన దానం చేశారు. మసీదులు కట్టడానికి వెళ్ళినప్పుడు దానం చేశారు. ఎవరైనా ముస్లిం పేదలు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అవన్నీ ఆన్ స్క్రీన్ కనిపించకపోవచ్చు. పార్టీలో ఉన్న వ్యక్తులుగా, యాజ్ ఏ ఒక ముస్లింగా, పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆయన ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు, ఎస్పెషల్లీ మాకులని మేము ముస్లిం సామాజిక వర్గానికి ఆయన ఎంత చేశారనేది నాకు తెలుసు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ముస్లిమ్సే ఉండేవాళ్ళు. ఆయన సెక్యూరిటీ కానివ్వండి, ఆయన ఫస్ట్ నుంచి ఆయన హీరోగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు రాకముందల నుంచి ముస్లిమ్స్ తోటి ఆయనకు అంత బాండింగ్ ఉండదు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మేము ఉన్నాం, మాకు ఆ స్థానం ఇస్తున్నారు. ఏ రోజు కూడా మొన్న మీటింగ్లో కూడా పహల్గాంకి మీటింగ్లో కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, నా పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, మేము ఏ రోజు ద్వేషించలేదు. ఒక ముస్లిం అని చెప్పేసి మేము ఏ రోజు వాడవాళ్ళని తగ్గించి ఎక్కడ చూడలేదు. చాలా మంచిగా చూస్తున్నాం. కాకపోతే ఇట్లాంటి వైసీపీ వాళ్ళు కానివ్వండి, వేరే వేరే పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయన చెప్పిన విధానాన్ని వేరే రకంగా పోర్ట్రేట్. ఈరోజే ఉంది సార్, ఏలో ఉన్నాం, 2 నిమిషాలు మీరు మాట్లాడింది కూడా వేరే విధంగా క్రియేట్ చేసి చూపించే విధానం క్రియేట్ చేసి ప్రజల్లోకి వదిలారు. లేనిపోని ఒక ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అని ఆయన ఎందుకంటే ఆయన ఒక హిందూ. యాజ్ ఏ హిందూగా ఆయన ధర్మాన్ని ఆయన పాటించకపోతే ఎట్లా? ఇప్పుడు నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, సో ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తారు. దాంట్లో తప్పే ఉంది? ప్రతిసారి ప్రతి ఒక్కడు సనాతనం అంటున్నారు. అవును, ఆయన హిందూ, ఆయన సనాతన ధర్మం మీద ఉంటారు. నేను ముస్లిం, నా ధర్మాన్ని ఆయన కించపరలించలేదే. ఆయన ధర్మాన్ని ఆయన గౌరవిస్తూ మన మతాన్ని కూడా గౌరవిస్తాం. అంటే ఏమంటున్నారంటే గెలక ముందు ఇలాంటి ఏం లేవు, గెలిచి ఎక్కిన తర్వాత ఇలాంటివి వస్తున్నాయని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి యాజ్ ఏ స్క్రీన్ అన్ని కనిపించకపోవచ్చు. ఆయన మాలధారణ, ఆయన పూజాకారి, ఆయన ఒక యాజ్ ఏ హిందూగా ఎప్పటి నుంచో చేస్తున్నారు. కాకపోతే అది ఎవరికి ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ లైఫ్లో ఎక్కడ బయటికి రాలేదు. ఈరోజు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆన్ స్క్రీన్ ఆయన చేసే ప్రతి విషయం సోషల్ మీడియాకు కావాలి, కంపల్సరీ తెలిసిపోతుంది. ఇది వరకు అంటే పవన్ కళ్యాణ్ గారి షూటింగ్, ఇల్లు. ఈరోజు ప్రజలు ట్రాన్స్పరెన్సీగా ఉంటారు, ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు అందరికీ ఆయన గురించి తెలుస్తుంది. ఒక ఎలక్షన్ ముందులో ఉన్నారు, ఎలక్షన్ తర్వాత అసలు మా పార్టీలో సిద్ధాంతమే, మా 7 సిద్ధాంతాలు సిద్ధాంతమే మత రాజకీయాలు లేవు. ప్రతి మతాన్ని గౌరవించే విధంగా ఉండట్లేము. సో పార్టీ విధి విధానాలు కానివ్వండి, పార్టీలో ఆయన అవలంబించి ఏదైనా సరే లేనిపోని చాలామంది సృష్టించేది. కానీ ఈరోజు ఎస్పెషల్లీ మా ముస్లిం సమాజ వర్గాలు, మేము జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము మాత్రం ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఉన్న రోజులు ఆయన కష్టపడి ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంచేదాకా మేము కష్టపడి చేస్తాం. అంటే దీనివల్ల డ్యామేజ్ జరుగుద్ది అంటారా ముస్లిం సమాజ వర్గంలో పవన్ కళ్యాణ్ గారికి? అంటే గ్రూపుల్లో కానీ అలా స్ప్రెడ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎస్పెషల్లీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ముస్లిమ్స్ ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో, ఇప్పుడు కాపు గ్రూప్స్, ఎస్సీ, బీసీలు వాళ్ళ గ్రూప్స్ ఎట్లా ఉంటాయి, అట్లాంటి గ్రూప్స్ ముస్లిమ్స్ గ్రూప్స్లో లేనిపోని ఇలా అన్నారు. ముస్లిమ్స్ అంటే పవన్ కళ్యాణ్ పడదు, పూర్తిగా బీజేపీ చేతుల్లో ఉంది, ఇట్లాంటి రకరకాల మాటల్ని చెబుతున్నారు. ఇప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఆయన ఒక అసలు ఫస్ట్ ఆయన నేషన్ అంటారు, తర్వాత మన రాష్ట్రం, తర్వాతే పార్టీ, ఏదైనా సరే. అట్లా ఆలోచించే వ్యక్తి ఒక దేశంలో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా ఖండిస్తారు. ఖండించే విధానంలో ఒకరితో ఒక్కొక్క మార్పు ఉండొచ్చు. సో ఆయన ఖండించే విధానం, ఆయన వే ఆఫ్ స్టైల్ అది, దాన్ని తప్పుగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? థ్యాంక్ యూ.